ఈ వారం గోచార ప్రకారంగా ఉండేటువంటి ఫలితములు. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ఏకాగ్రతతో పనిచేసుకుంటే చాలా విశేషమైనటువంటి కాలం. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. అలాగే మనోబలం మీద నడుస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా. పనులన్నీ కూడా మధ్యలో ఆటంకాలు కలిగినా సరే అవి పూర్తి అయ్యేసరికి దిగ్విజయంగా పూర్తవుతాయి. బ్రహ్మాండమైనటువంటి శుభయోగం కలుగుతుంది. తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరేమన్నా సరే అది మనసుకు తీసుకోవద్దు. తీసుకోకుండా ముందుకు వెళ్తే కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. వివాదాలకి దూరంగా ఉండాలి. అలాగే ప్రతినిత్యము కూడా శివాలయంలోకి వెళ్ళి శివారాధన చేస్తూ ఉండాలి. శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి. దాన ధర్మములు నిత్యము చేస్తూ ఉండాలి. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత కొంత ఆర్థిక నష్టం జరిగినా సరే మళ్ళీ అదే శనీశ్వరుడు ఆర్థిక నష్టాన్ని సమకూరుస్తాడు. అలాగే విశేషించి ఈ వారము ఒక అనుకునేటువంటి శుభ పరిణామం అనేటువంటి జరుగుతుంది కుంభరాశి వారికి. ఆ యొక్క శుభ పరిణామం జరిగేందుకు తమ కృషిగా ప్రయత్నం చేస్తే ఆ ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అది గృహ నిర్మాణ యోగం కానీ, అధికార యోగం కానీ, రుణయోగం కానీ, ఈ యోగమైనా సరే లభించేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశం కోసం ప్రతినిత్యము కూడా శివాలయంకి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో రుద్రాభిషేకం చేసుకుని పరమేశ్వరుని అనుగ్రహం పొందవలసిందని చెప్పేసి కోరుతున్నాం.